సార్ ఒక నిమిషం ఓకే సార్. పంజాబీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూరుగుబడిలోని ఎస్టీ కాలనీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ 13 years అమ్మాయిని వాళ్ళ తండ్రి జనవరి 1st ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అతనికి అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకున్న సమయంలో అది తాగిన ఒత్తిడిలో ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామిడితో ఉండేది తీసుకుని పోతుంటే వాళ్ళ అమ్మ అడ్డుపడింది. వాళ్ళ అమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన అఘాయితం చేశాడు. ఆ లోపు ఆమె వాళ్ళ బంధువులు తీసుకువస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి నేర్చుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళాక జరిగే సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ఇతను ఆ పాప పుట్టినప్పుడే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడ ఎస్టీ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది. ఇక ఎప్పుడో ఒకసారి 1 years ఒకసారి 2 years ఒకసారి వచ్చిపోయేవాడు. మొన్న జనరల్ బస్ సందర్భంగా 1 year తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకొని పోయి ఈ రకంగా అఘాయితం పాల్పడినాడు. ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించినాము. ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాం. ఆల్మోస్ట్ ఈరోజు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ పంపడం జరిగింది. నష్టపరిహారం కూడా మంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది, నెక్స్ట్ ఫ్యూచర్కి అయితే ఆ పాపకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నాయి. ప్రస్తుతానికి 2.5 lakh అమౌంట్ కూడా అమ్మాయికి శాంక్షన్ చేయడం జరిగిందన్న మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది. ఇంకా కూడా అమ్మాయికి సహాయ సహకారం అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా తీసుకొని చెప్పి నాకు ఆర్డీఓ గారికి అందుకే గవర్నమెంట్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం కూడా జరిగింది. ఇలాంటి